మేజర్ జైపాల్ సింగ్ బ్రిటిష్ ఇండియా సైన్యంలో ఒక మేజర్ సైనికాధికారి. కానీ సైనికాధికారిగా బ్రిటిష్ ఇండియా సైన్యంలో ఉంటూ స్వాతంత్రోద్యమం కోసం బ్రిటిష్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఆయన తన ప్రాణాలే పణంగా పెట్టినారు. మేజర్ జైపాల్ జాతీయ నాయకుల్ని, ముఖ్య నాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆయనకు తెలిసి, అంటే ఆయన మేజర్ కాబట్టి కొన్ని సైనిక వ్యూహాలకు సంబంధించిన విషయాలు తెలిసి ఆ విషయాన్ని ఆ నాయకులకు తెలియజేసి, జాతీయ నాయకులకు తెలియజేసి వాళ్ళని ప్రాణాలను కాపాడాడు జైపాల్ సింగ్ బ్రిటిష్ ఇండియాలో సైనిక అధికారిగా ఉంటూ. అంతేకాకుండా బ్రిటిష్ వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసి ఈయన కోర్టు మార్షల్ చేయడానికి ప్రయత్నించారు. కోర్టు మార్షల్ అంటే సైన్య నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేసిన అటువంటి చేస్తే వాళ్ళు శిక్షించే పద్ధతి కోర్టు మార్షల్ అంటారు. కోర్టు మార్షల్ చేయడానికి నిర్ణయిస్తే ఆ విషయాన్ని తెలిసి రహస్యంగా సైన్యం నుంచి తప్పించుకుని వచ్చి అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. 1940లో స్వాతంత్రం వచ్చింది. మనం సహజంగా ఏమనుకుంటాం, భారతదేశం స్వాతంత్రం వచ్చింది, జాతీయ నాయకుల్ని బ్రిటిష్ వారి హత్యా ప్రయత్నించి కాపాడిన జైపాల్ సింగ్కి, అట్లాగే బ్రిటిష్ నుండి భారతదేశ విముక్తికి సైనిక తిరుగుబాటుకి యత్నించిన జైపాల్ సింగ్కి ఎంతో గౌరవం, ఆదరణ లభిస్తుంది అనుకుంటాం. కానీ అది జరగల. స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా మేజర్ జైపాల్ సింగ్ మీద బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏదైతే కోర్టు మార్షల్ ఆ సైనిక పరమైన కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసు అలాగే కొనసాగించింది. అది స్వతంత్ర భారతదేశంలో భారతదేశ విముక్తి కోసం జాతీయ నాయకుల ప్రాణాన్ని రక్షించిన, సైనిక తిరుగుబాటుని ఎత్తించిన ఒక సైన్యాధికారికి ఇచ్చిన గౌరవం. ఆయన స్వతంత్ర భారతదేశంలో కూడా సుమారుగా 10 సంవత్సరాలు అజ్ఞాతంగా బతికాడు. ఈ అజ్ఞాతంగా ఉన్న కాలంలో ఈ అస్సాంలో ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ పోరాట యోధులకి సైనిక శిక్షణ, ఆయుధ శిక్షణ ఇచ్చాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న తెలంగాణ గెరిల్లా యోధులకి, దళ సభ్యులకి, వీళ్ళందరికీ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఆయనకి ఆయుధ శిక్షణ ఇచ్చాడు. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకి అందరికీ ఆంధ్ర ప్రాంతంలో ఆయుధ శిక్షణ ఇచ్చేవారు. కాబట్టి ఆయన ఆంధ్ర ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన జైపాల్ సింగ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకి సైనిక శిక్షణ, ఆయుధ శిక్షణ ఇచ్చాడు. ఈ విధంగా మేజర్ జైపాల్ సింగ్ కి ఇటు తెలంగాణ ప్రాంతంలో, అటు ఆంధ్ర ప్రాంతం మొత్తం ఈ తెలుగు ప్రాంతాన్ని అందరితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయనకి కీలకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు శిక్షణ ఇచ్చిన ఆయన గొప్ప విప్లవకారుడు. తర్వాత అజ్ఞాతంగా 10 సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రభుత్వానికి లొంగిపోయాడు. ఆయన ఒక సైన్యానికి ద్రోహం చేసిన వ్యక్తిగా, అంటే సైనిక తిరుగుబాటు ఎత్తించేందుకు జాతీయ నాయకుల ప్రాణాలు కాపాడినారు. ఆయన లొంగిపోయాడు. భారత ప్రభుత్వం విచారణ జరిపి ఆయనకు 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. అదే ఆయనకి ఇచ్చిన గౌరవం. తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో, తర్వాత సిపిఎం నాయకుడిగా ఢిల్లీలో ఉండి ఆయన ఉద్యమం నిర్వహించడం జరిగింది. తర్వాత 1982లో విజయవాడ అఖిల భారత్ మహాసభ, సిపిఎం మహాసభలో, ఆ మహాసభలో పాల్గొన్న కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న జైపాల్ సింగ్ విజయవాడ మహాసభలో పాల్గొంటూ ఆ మహాసభ మధ్యలోనే ఆయనకి అనారోగ్య కారణంగా విజయవాడలోనే ఆయన మరణించాడు. అప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన గుర్తు చేసుకున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన ఇచ్చిన ఆయుధ శిక్షణ ఇచ్చిన మేజర్ జైపాల్ అని చెప్పేసి యావత్ తెలంగాణ తెలుగు ప్రజలు అందరూ కూడా ఆయన యొక్క త్యాగాన్ని, స్ఫూర్తిని కూడా ఒకసారి మన్నం చేసుకున్నారు. నిజంగా ఆయన బ్రిటిష్ ఇండియా సైన్యంలో యథాతథం కొనసాగుంటే, వాళ్ళకి విశ్వాసం కొనసాగుంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన అదే సైన్యం కొనసాగి గొప్ప చివరికి చిన్న సైనికాధికారిగా, సైన్య ప్రధానాధికారిగా కొనసాగేవాడు. ఆ స్థాయిలో ఆయన కొనసాగేవాడు. కానీ స్వతంత్ర పోరాటం కోసం, విముక్తి కోసం పోరాడేందుకు ఆయన అజ్ఞాత కోసం జైలు శిక్ష అనిపించాడు మేజర్ జైపాల్ సింగ్. అటువంటి గొప్ప విప్లవకారుడికి, మంచి ఆదర్శ కమ్యూనిస్టుకి, స్వాతంత్ర సమర యోధుడికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మాసోత్సవం సందర్భంగా లాల్ సలాములు చెబుతూ మీకు అందరూ ధన్యవాదాలు.